విక్రమాదిత్య అయితే రాజుతో ఇలా అంటూ ఉంటాడు. ఏంటి రాజు, ఇప్పుడు బాధ పెట్టేది మనమే, తర్వాత బాధపడేది మనమే. ఎందుకు నువ్వు తనకి దూరంగా ఉంటున్నావు? తనని దూరం పెట్టకు. ఎందుకంటే మనం ప్రేమించలేక అది దూరం చేసుకుంటున్నాం. అర్థం చేసుకో రాజు. ఒక్కసారి తను నిన్ను వదిలి వెళ్ళడానికి సిద్ధపడలేదు అంటే తను నిన్ను ఎంత ప్రేమిస్తుందో, తన ప్రేమను నువ్వు అర్థం చేసుకో. నువ్వు తనని అపార్థం చేసుకోకు అని చెప్పి విక్రమాదిత్య కావ్య గురించి తప్పుగా మాట్లాడకుండా చాలా మంచిగా చెప్తూ ఉంటాడు. ఇంతలో పద్మావతి కూడా కావ్యతో ఇలా అంటూ ఉంటుంది. మనం ఓపిక పట్టి ఉండాలి. ఓపిక పట్టి వాళ్ళని ప్రేమిస్తేనే ఆ ప్రేమే మనకి ఫలితం ఇస్తుంది. నేను విక్రమాదిత్య గారు ఎంత ద్వేషించినా సరే విక్రమాదిత్య గారి మీద ఏమాత్రం కోపం చూపించుకోకుండా అతన్ని ఎన్నడూ ప్రేమిస్తూనే ఉన్నాను. ఆ ప్రేమే ఇప్పుడు మా ఇద్దరిని కలిపింది. అలాగే మీ ఇద్దరు కూడా అలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కావ్య. మీరిద్దరూ సరదాగా కలిసి ఉండడం నేను చూడాలి. ప్లీజ్ మీరిద్దరూ విడిపోవద్దు, కలిసే ఉండాలని చెప్పి కావ్యకి పద్మావతి చెప్తుంది. ఇక రాజు అలాగే విక్కీ అక్కడ ఉండగా ఇంతలో కావ్య పద్మావతి అక్కడికి వస్తారు. ఇక రాజు అలాగే కావ్య వాళ్ళిద్దరూ కూడా సరేరా మేము వెళ్ళి వస్తామని చెప్పి వాళ్ళిద్దరికైతే బాయ్ చెప్తారు. ఇక వాళ్ళిద్దరూ కూడా అలా సంతోషంగా పంపిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.